శివాజీ, ఎంజీఆర్, ఎన్టీఆర్. సో ఫుల్గా ఎన్టీఆర్ అంటే చాలు. ఎప్పుడు మాకు డ్రామాల్లో అట్లా ఏదో ఒక తమాషా జోక్ వచ్చింది, అతనికి ఏదో ఫంక్షన్ చేస్తే ఏఆర్ వస్తానే నేను ఎప్పుడు చూసినా 3 అంత పేరు సున్నాదాం పోస్ట్ మ్యాన్ కరెక్టా పోమా అంటే సరే అంత పొడుగు పేరు పెడితే తెలీదు వాడికి. ఆ 3 లక్షలు అంటే కరెక్ట్గా వాడు పోయి అడ్రస్ చేస్తారంటే న్యాచురల్ ఇట్స్ జోక్ కదా. అంటే ఫుల్ నేమ్ అక్కర్లేదు, అబ్రివియేషన్స్లో తెలిసిపోతుందంటే ఎంత గొప్ప విషయం అయి ఉండాలి ఆ మనిషి. అవును అవును. సో దట్స్ క్రెడిట్ ఫర్ ది పర్సన్ హూజ్ ఇన్ దట్ అడ్రస్. రైట్ కదా. కరెక్ట్ అమ్మా. మీకైతే మరి కాంచనా అని పేరు పెట్టింది ఎవరు? మన డైరెక్టర్ శ్రీధర్ గారు. శ్రీధర్ గారు. దట్ వాజ్ ది ఫస్ట్ టైం ఐ థింక్ మన ఇండస్ట్రీలో కొత్త వాళ్ళు కావాలి అని. నేను ఎయిర్లైన్స్లో ఉండగా మెనీ పీపుల్ వర్ వాచింగ్, దిలీప్ కుమార్, రాజ్ కపూర్ వాళ్ళందరూ అనుకునిగా ఐ నెవర్ యూస్ టు బి బాదర్డ్ అబౌట్ దెమ్. అంటే ఆ రోజుల్లో వీ హార్డ్లీ హ్యాడ్ 600 రూపీస్ అండి మాకు ఎయిర్లైన్స్లో అప్పట్లో ఇచ్చేది. ఓటీ గీటీ అన్నీ కట్ చేసి అంతా జీతం 600 జీతం. అంటే అప్పట్లో కూరగాయలు కానీ ఇల్లు కానీ బాకీలు కానీ అన్నీ ఎట్లా ఉండేది తెలుసా. ఇటు పెద్ద హీరోయిన్గా ఉన్నప్పుడు కూడా అట్లా విరవగలేదు. అంటే దట్ యూనిఫామ్ దట్ గత్ యూఆర్ ఇన్ ద గవర్నమెంట్, క్వాజీ గవర్నమెంట్ అప్పట్లో, ఎయిర్ వైస్ మార్షల్ వీళ్ళందరూ. సో వీ గెట్ 5 stars, ఫుడ్ గిడ్డు ఆన్ అ బిగ్ స్కేల్ ఉంటుంది. విఐపీస్. యూ యూస్ టు వేర్ సారీస్ కదమ్మా అప్పుడు? సారీస్ నేను వచ్చినప్పుడు వీ హ్యాడ్ అ బ్యూటిఫుల్ చీఫ్ హోస్టెస్ ఆఫ్ బాంబే. ఆవిడంతే దేవి వసుంధర, యూ విల్ హ్యావ్ టు go in for sarees because now internationally people want sarees. They are not interested in your cap and skirt. They have the tradition, they feel India should have girls with. But before that you wore a skirt amma? You never wore? నేను ఎంటర్ అయిన తర్వాత within the second year first year లో sarees స్టార్ట్ అయిపోయింది. వింటర్ సీజన్ సమ్మర్ సీజన్కి వెరైటీస్ ఇచ్చేవాళ్ళు. అలాగా వేరియస్ డ్రెస్సెస్ అండ్ వింటర్ బ్యాగ్, వింటర్ గ్లేజియర్, బ్యూటిఫుల్ గ్లేజియర్స్. నేను మన వాళ్ళ ఇంట్లోకి వెన్ ఐ రిటైర్డ్ ఐ వాలంటరీ రిటైర్మెంట్ చేసుకున్నాను. ఎందుకంటే ఐ వాజ్ సపోజ్డ్, ఎందుకంటే వీ హ్యాడ్ అ వెరీ బ్యాడ్ స్పెల్ మై ఫాదర్. ఎందుకంటే ఇంజనీరింగ్లో ఆయనకి చాలా పెద్ద ఫ్యామిలీ విత్ లాట్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్స్ ఇన్ ఒంగోలు, కరవది, చాలా పెద్ద. అంటే మేము డైమండ్స్లో పుట్టి పెరిగి అంటే మాకు అలవాటు అయిపోయి అది పోయిందే లేదే అన్న ఫీలింగ్ లేకుండా నేను మా సిస్టర్ కూడా. ఇప్పుడు సపోజ్ యూ సీ డైమండ్స్ అన్న సారీ, ఇట్ ఈస్ జస్ట్ నార్మల్. వీ డోంట్ ఫీల్. ప్రాబబ్లీ అమ్మవారి మీద ఉంటే కూడా అట్లా చూస్తామేమో. బట్ నార్మల్లీ వెన్ వీ సీ ఏముందిలే అనిపిస్తుంది. బికాస్ వీ సీన్ మాకు ఒక్కొక్క డాన్స్కి ఒక్కొక్క ఐటెంకి వీ కమ్ సీ బాపాలాల్, దే ఆర్ సపోజ్ టు బి ది ఫేమస్ జ్యువెలర్స్. అమ్మ చాలా ఐశ్వర్యంతో కూడిన జీవితం బాల్యం అంతా చూసిన తర్వాత ఒక్కసారిగా కష్టం వచ్చినప్పుడు కుటుంబంలో మీరు చదువు మానేశారని మానేయవలసిన పరిస్థితి వచ్చింది. సో ఆ పరిస్థితుల్లో మరి ఈ ఉద్యోగం వచ్చినప్పుడు మామూలుగా సంప్రదాయ కుటుంబాల్లో కొద్దిగా ఎయిర్ హోస్టెసా సినిమానా అంటే వెనకాడతారు. మీకు ఎలా పర్మిషన్ ఇచ్చారు? ఎవ్వరు పర్మిషన్ ఇవ్వాలి. అంటే ఇది ఎట్లా ఉందంటే ఒక అన్నోన్, మీకు జీవితంలో కష్టం అనేది బాగున్న వాళ్ళు సరే, బాగా లేని వాళ్ళు సరే, చదువు ఉన్నవాళ్ళు సరే, చదువు లేని వాళ్ళు సరే, బీద సాదా అనేది. అంటే మీకు ఏజ్ అడోలసెన్స్ అంటే ఏంటి, 15, 14, 15, 16 వస్తున్నప్పుడు మీకు ఇంట్లో అన్ని రకాలుగా బ్రేక్ అయిపోయిన తర్వాత అది పుల్అప్ చేయడం మెంటల్గా ఏమవుతుందంటే పెద్దవాళ్ళకి వాళ్ళు డౌన్ అయిపోతారు. అయినప్పుడు కొడుకులు ఉంటారు, లేకపోతే మనవాళ్ళు ఉంటారు, బ్రదర్స్ ఉంటారు. మేమిద్దరం ఆడపిల్లలు ఇద్దరమే. సో దట్ మాకేంటంటే నేను ఆల్రెడీ అప్పటికి 15, 16 అంటే నియరింగ్ ది మెజారిటీ అనమాట. ఫాదర్ వాళ్ళు డిఫికల్టీస్లో ఉన్నప్పుడు ఐ డి నాట్ నో వై సో మెనీ పీపుల్ యూస్ టు కమ్ అంటే యూ పే మీ, యూ హ్యావ్ టు పే మీ 10,000, 15,000 అందరు. నేను ఐ యూస్ టు ఆస్క్ ఎందుకు వీళ్ళందరూ వస్తారు నాన్నగారు అంటే, అప్పులు. అప్పు అంటే ఏంటి నాన్నగారు నాకు తెలీదు. అప్పు అంటే ఎవరికన్నా మనం అవసరానికి తీసుకుంటే అది వీ హ్యావ్ టు రిటర్న్ బ్యాక్, మంది కాదు కదా. ఓ అట్లా ఒకటి ఉంటుందా
ఎందుకంటే నాకు తెలిసి చిన్నప్పుడు మా ఇంటి పక్కన వివి గిరి గారి ఫ్యామిలీస్ అంతా ఉండేవి. వాళ్ళు కాంగ్రెస్లో అట్లా ఆయన జైలుకి పోవడం రావడం. తర్వాత మన ఇంట్లోనేమో ఒంగోలు కరవది నుంచి బస్తాల చింతపండ్లు, ఉప్పులు, బియ్యాలు, అంటే ఆ లక్ష్మీ తాండవ ఆడుతుంటే తర్వాత సోరుగులు వరుసన ఉంటే అప్పుడు ఇంతంతలా కాయిన్స్ రూపాయలు, 2 రూపాయలు, 5 రూపాయలు ఇంతంతలా మూటలు ఉండేవి. ఓ పక్క నుంచి నేను, ఓ పక్కన మాకు యాదవులు ఉండేవాళ్ళు, పనిచేసేవాళ్ళు. దే ఆర్ ఆల్ వాట్ ఈజ్ ఇమిగ్రేటెడ్ ఆర్ బ్రాడ్ బ్యాక్ బై గాంధీజీ టు ఇండియా. దోస్ వర్ ది డేస్. వాళ్ళు ఎందుకు మన ఇంటికి వచ్చారో, ఎప్పుడు ఎట్లా మన ఇంట్లో అలవాటు అయ్యారో అంతే చిన్న, ఐ డు నాట్ నో ది బేస్. బట్ 12 మంది మన ఇంట్లోనే ఉండేవాళ్ళు అన్నీ. ఆమెకి గిరిగారి మెసేజ్కి, వాళ్ళకి ప్రసవానికి, వాటికి వెళ్ళినప్పుడు మేమందరం వాళ్ళతో ఆడుకుంటూ ఉండేవాళ్ళం. అమ్మాయి తాల్పాకులు డబ్బులు లేవంటే ఇట్లా తీసి ఇట్టు పోసేవాళ్ళం. అంటే మా ఫాదర్ మరి ఈ చిల్లర తక్కువైంది ఏం అడిగేవారు అండి. ఇట్ వాస్ పోరింగ్ లైక్ దట్. సో ఇక్కడి నుంచి మేము పప్పులు, ఉప్పులు, బియ్యాలు, పచ్చిమిరకాయలు, ఎండుమిరకాయలు, శంకర్గిరి, ఉమాచల్గిరి, సారథి వీళ్ళందరూ ఇట్లా ఇట్లా వచ్చేవాళ్ళు. ప్లేయింగ్ ఏజ్ అది. చాలా పట్ ఒక సరదా. పక్కన కంచే ఒకటి మాకు. ఇట్ వాస్ ద ఓన్లీ అబ్స్ట్రక్షన్. అదర్వైజ్ యూ కెన్ జంప్ అరౌండ్, గో అరౌండ్. ఐ యూస్ టు బి ది క్రికెట్ టీమ్ కెప్టెన్. ఓహో, అది కూడా ఉంది. క్రికెట్ ఆడేవారు మీరు? అంటే ఏది అంటే బౌలింగా బ్యాటింగా మీరు? బ్యాటింగ్, బౌలింగ్ 2. స్పిన్నింగ్. ఆహా. ఓ అంటే నాకెందుకో వాడు కొడితే నేను కొట్టలేను, నేను కొట్టాను. అంటే స్పిరిట్ వాస్ దట్. రైట్. హౌ మచ్ ఐ మాస్టర్డ్ అడగండి. మాస్టర్, ఆ జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ మాస్టర్ ఆఫ్ నన్ అని అంటారే. దట్స్ అ ఫ్యాక్ట్ ఇన్ ఫ్యాక్చువల్ లైఫ్. అంటే అన్నీ ఒకసారి చేయాలని అనుకోవడం అంత తప్పు లేదు. బట్ ఐ ఆల్వేస్ హ్యాడ్ దట్ జీల్. తర్వాత మాస్టర్స్ వాళ్ళు, ఓ షీఈ్ ఎ వెరీ పవర్ఫుల్, ఇంటర్నలీ షీఈ్ ఎ ఫైర్. అంటే బయటికి కనపడడం. ఇప్పుడు ఒక పర్టిక్యులర్ ఐటమ్ ఆర్ స్టెప్ నాకు రాలేదనుకోండి, అది రాలేదు అన్నారని వాళ్ళు అన్నారన్నదాన్ని ఇది ముందర నాకు నా మీదే కోపం వచ్చి వాళ్ళు మాస్టర్ గారు చెప్పేది అట్లా చూస్తుంటా. దే అండర్స్టాండ్ దట్ ఐవ్ గాన్ డీప్ ఇన్ టు దట్ యాంగిల్. అంటే ఇట్ హ్యాస్ టు కమ్ అవుట్ ఆఫ్ మీ. భక్త తుకారాంలో 2-3 చోట్ల వాళ్ళు కథక్ డాన్సర్స్. అవును. సోహన్ లాల్, లీలాల్ వాళ్ళదే మాస్టర్స్. ఇప్పుడు ఒక్కాలతోనే తిరిగి అన్ని నా చేత ప్రతి దాంట్లో ఒక్కాలు చేయాల్సిందే నేను. आप ऐसे नहीं कर सकते चक्कर, ना दिन दिन नहीं कर सकते. షార్ట్ వెయిటింగ్ ఎవరు లేరు. నాగేశ్వరరావేమో సన్యాసి, ఎక్కడికో ఆయన ఎక్కడైనా తిరిగి రావచ్చు. అప్పటిదాకా నా షార్ట్స్ అవ్వాలి. రౌండ్ మార్కే బ్యాలెన్స్ నై కర్ సక్తే. క్లాప్స్ కొట్టారు, ఒకే షాట్లో చేశారు.